ఇక కేంద్ర మంత్రి జైశంకర్ కు కేంద్రం సెక్యూరిటీ పెంచింది. జైశంకర్ నివాసంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. బుల్లెట్ ప్రూఫ్ కారు ఏర్పాటు చేశారు. ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయనకు జెడ్ కేటగిరీ భద్రత కొనసాగుతోంది. 33 మంది కమాండోలు నిరంతరం రక్షణ వలయంగా ఉంటారు. జైశంకర్ కు ముప్పు ఉందని గతంలో ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదిక ఇచ్చింది. 2023లో జైశంకర్ కు వై కేటగిరీ భద్రతను జెడ్ కేటగిరీకి పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇక కేంద్ర మంత్రి జైశంకర్ కు కేంద్రం సెక్యూరిటీ పెంచింది. జైశంకర్ నివాసంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. బుల్లెట్ ప్రూఫ్ కారు ఏర్పాటు చేశారు. ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ ఆయనకు జెడ్ కేటగిరీ భద్రత కొనసాగుతోంది. 33 మంది కమాండోలు నిరంతరం రక్షణ వలయంగా ఉంటారు. జైశంకర్ కు ముప్పు ఉందని గతంలో ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదిక ఇచ్చింది. 2023లో జైశంకర్ కు వై కేటగిరీ భద్రతను జెడ్ కేటగిరీకి పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇక కేంద్ర మంత్రి జైశంకర్ కు కేంద్రం సెక్యూరిటీ పెంచింది. జైశంకర్ నివాసంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అలాగే బుల్లెట్ ప్రూఫ్ కార్ కూడా ఏర్పాటు చేశారు. ఇక ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, చెప్పండి, కేంద్ర మంత్రి జైశంకర్ కు ముప్పు ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పాయంటున్నారు. మరి ఏ రకమైన ముప్పు ఉందని చెప్తారు? కేంద్ర మంత్రి జైశంకర్ కు ఏదైతే కేంద్రం సెక్యూరిటీ పెంచింది, అయితే గతంలో కూడా ఏదైతే 2023లో వై కేటగిరీ భద్రతను కూడా జెడ్ కేటగిరీ పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ సంవత్సరం. ఎందుకంటే అప్పటికే వై కేటగిరీ ఉండే. అయితే ఇప్పుడు భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి పరిణామాలు ఏదైతే ఉన్నాయో, సో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గా కూడా జైశంకర్ గత 12 ఏళ్ల నుంచి కూడా ఏదైతే తన శాఖను నిర్వహిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో జైశంకర్ కి ముప్పు ఉన్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పాయి. సో 33 మంది కమాండర్స్ తో నిరంతరం రక్షణ వలయం జైశంకర్ కు ముప్పు అంచనాతో ఏదైతే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. జైశంకర్ నివాసం చుట్టూ కూడా ఏదైతే జైశంకర్ తో పాటు జైశంకర్ నివాసం చుట్టూ కూడా ఏదైతే కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లతో పాటు బుల్లెట్ ప్రూఫ్ కార్స్, వారి కుటుంబ సభ్యులకు కూడా ఎవరికైతే అంటే ఎట్లా బయటికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటే వారికి కూడా ఏదైతే సెక్యూరిటీ కూడా పెంచినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఉద్రిక్తత నేపథ్యంలో ఏదైతే భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న పరిణామాలను మనం చూస్తూనే ఉన్నాం, రోజు రోజు అంచనా వేస్తూనే ఉన్నాం. సో ఈ నేపథ్యంలో ఆ దౌత్యవేత్తగా ఉన్నటువంటి జైశంకర్ కి ఏదైతే కొంత ముప్పు ఉందని చెప్పి అటు నుంచి ఏదైతే కేంద్రం ఏదైతే ఆ నిర్ణయాన్ని తీసుకుంది, సో భద్రతను కూడా పెంచినట్టు వై కేటగిరీ భద్రతను జెడ్ కేటగిరీగా పెంచుతూ ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. కేవలం ఇది పాకిస్తాన్ భారత్ మధ్య ఏదైతే యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలోనే జైశంకర్ కు ముప్పు ఉందని చెప్పి ఇంటెలిజెన్స్ వర్గాలు ఏదైతే తెలియజేయడంతో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. దుర్గా, రైట్ అజీం, అలాగే మనం చూసామంటే ఎప్పుడైతే భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఏర్పడాయో రీసెంట్ గా కూడా విమానాలకు సంబంధించి కూడా ఫోన్స్ రావడం చూసాము. అంటే ఎవరు ఆగంతకులు ఫోన్ చేసి బెదిరించడము. సో అలాంటి పరిస్థితుల్లో మరి ఉగ్రవాదుల నుంచి ఏమైనా ముప్పు వాటిల్తుందని ఈ నిర్ణయం తీసుకున్నారా? ఇప్పుడు మనం చూసాం ఏదైతే ఇండియన్ ఎయిర్వేస్ కూడా ఏదైతే బాంబు ఉందని చెప్పి ఒక బెదిరింపు కాల్స్ వచ్చిన నేపథ్యంలో నిన్న ఏదైతే హైదరాబాద్ కు వచ్చిన విమానంపై కూడా సుమారు 4 గంటల పాటు సెక్యూరిటీ ఏదైతే తనిఖీలు చేసి కూడా బాంబు లేదని చెప్పి క్లారిటీ అయితే ఇచ్చింది. సో ఈ నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధవాతం కావచ్చు, చర్చల నేపథ్యంలో ఏదైతే అనేక బెదిరింపు కాల్స్ కావచ్చు, లేకపోతే కొంతమంది కేంద్ర మంత్రులు కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అధికారుల మీద కావచ్చు, అలాగే కొంచెం మంది కార్మిక సంబంధించిన వారిపై కూడా ఏదైతే కొంత ఇంటెలిజెన్స్ వర్గాలు ఎవరికైతే ముప్పుందనే దానిపై కొంత ఆరాధిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఇలాంటి నిర్ణయాలు కూడా ప్రభుత్వం తీసుకుందామని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ ముప్పు ఎటు నుంచైనా రావచ్చు. పాకిస్తాన్ ని నమ్మే పరిస్థితి లేని నేపథ్యంలోనే ఏదైతే ఇంటెలిజెన్స్ వర్గాలు కొంత
తమ నిఘాని ఏదైతే పెంచాయిస్తో దీంతో ఎవరెవరికి ఉంటుందని దానిపై కేంద్రానికి ఎప్పటికప్పుడు ఏదైతే నిరంతరంగా కూడా వారికి ఏదైతే కేంద్రానికి తెలియజేస్తూ వచ్చింది. సో ఈ నేపథ్యంలోనే జయశంకర్ పై ఏదైతే ఆ భద్రత వై కేటగిరీ నుంచి జెడ్ కేటగిరీ పెంచి కూడా కేంద్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా నిర్ణయాన్ని అయితే తీసుకున్నది. రైట్, థ్యాంక్ యూ అజీం.